హైదరాబాద్ టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు అని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ ప్రయత్నం చేసింది. పోలీసులు కూడా ఈ ముట్టడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. విజయచంద్రిక నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే ఇటు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా కూడా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్ కి సంబంధించి 1:100 సెలెక్ట్ చేయాలి. దాంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 కి సంబంధించినటువంటి పోస్టులు పెంచాలంటూ కూడా ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ ఉద్యోగాలను పెంచి మెగా డిఎస్సీ విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించి ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను గోషామహల్ పిఎస్సీ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు టీజీపీఎస్సీ ముందైతే ఏబీవీపీ ఆందోళన ఉధృతంగా మారింది. సో పెద్ద ఎత్తున ఇటు ఏబీవీపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు, ఇటు దాంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా గత కొద్ది రోజులుగా వీరు ఏబీవీపీ డిమాండ్ చేసింది ఒకటే, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉందో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా 6 నెలల్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా కొత్తగా నోటిఫికేషన్స్ కూడా వేయనటువంటి పరిస్థితి ఉందని కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఒకంత వాగ్వాదం జరిగింది కొంతమంది కార్యకర్తలకు. సో ఈ నేపథ్యంలో వారికి తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఏదైతే ఆ తోపులాటలో సొమ్మసిల్లి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఏదైతే నాంపల్లి నుంచి లకడికప్పుల మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ కూడా స్తంభించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆందోళన చేసినటువంటి ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కి తరలించారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్. సార్ మేమేం డిస్కషన్ అవుతుందా